హలో, హ్యాపీ క్రిస్మస్. లెట్ us ప్లే. మీ అందరికీ వందనాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రార్థన చేసుకుందాం. Dear Lord Jesus, we come here to you as we are. ప్రియమైన యేసయ్య, మీ వద్దకు మేము ఉన్న పాటన వచ్చి ఉన్నాము. Open our hearts to receive your word. మీ వాక్యం వినటానికి మా హృదయాలను తెరవండి. People who are seeking for your presence, fill them mightily. మీ సన్నిధి కోరుతున్న మీ బిడ్డలందరినీ మీ ఆత్మచేత నింపండి. Anoint your child to deliver your word. మీ కుమారుణ్ణి మీ వాక్యం అందించడానికి అభిషేకించుకోండి. Let people accept your word with humbleness and meekness. నీ బిడ్డలు నీ వాక్యాన్ని సాత్వికంతోనూ మరియు దీనత్వంతోనూ అంగీకరించినట్లు చేయండి. Bless them, prosper them. దీవించి వారందరినీ వర్ధిల్లింప చేయమని In Jesus' name I pray and ask. యేసునామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. Dear people of the Lord and my dear friends, hello, praise the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా మరియు నా స్నేహితులారా, మీ అందరికీ నిండు వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Today I am here to share a few words about Christmas with you. ఈ రోజు నేను క్రిస్మస్ గూర్చి కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Most of you follow Christmas by decorating your houses with Christmas trees, stars, and with different bright colorful things. మీలో చాలా మంది క్రిస్మస్ రోజు మీ గృహాలను క్రిస్మస్ ట్రీలతోనూ స్టార్స్తోనూ రంగురంగులటువంటి ఆకర్షణీయమైన ఉపకరణాలతో అలంకరించుకుంటారు. We prepare cakes and delicious food on that day. ఆ దినము మనము కేక్స్ అని రకరకాల రుచికల ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాం. We wear new clothes and definitely attend to church. మనము నూతన వస్త్రాలు ధరించి ఖచ్చితంగా ప్రార్థనా మందిరాలకు వెళ్తాం. Don't you? అవును కదండి. Yes, definitely yes. ఖచ్చితంగా వెళ్తాం. Yes, it is a time of joy and celebration. అవును, అది నిజంగా సంతోషించి ఆనందించవలసిన సందర్భమే. People also exchange gifts on that day to their beloved ones and greet them Happy Christmas. ప్రజలు ఆ దినము తన ప్రియమైన వ్యక్తులకు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటూ వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటారు. We all do that. మనందరం అలా చేస్తాం. We do that because మనం ఎందుకు అలా చేస్తామంటే that the greatest gift that God has given to us is His only begotten Son, Jesus Christ, on 2000 years ago. మనం ఎందుకు అలా చేస్తామంటే మన దేవాది దేవుడైన తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని 2000 సంవత్సరాల క్రితమే మన అందరికీ విలువైన బహుమతిగా అందించారు. As man has disobeyed God's words from the beginning itself, sin has entered in man's life, which separated man from God. మానవుడు ఆది నుంచి దేవుని మాటకు అవిధేయత చూపించడం వలన పాపం అనేది అతని జీవితంలోనికి ప్రవేశించింది. ఈ పాపమే మనుష్యుని దేవుని దూరపరిచింది. To redeem the sinful man and reconnect him to holy God again, God sent His Son. పాపయుక్తమైన మానవుని విమోచించి మరలా పరిశుద్ధుడైన దేవునితో అనుసంధానం చేయటానికే దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపించారు. As John 3:16 says, "For God so loved the world as He gave His only Son, whoever believes in Him should not perish but have eternal life." యోహాను సువార్త 3:16 ఏమని చెప్పబడిందంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివారు నశింపక నిత్య జీవం పొందినట్లుగా మనకు అనుగ్రహించెను. Do you know that prophet Isaiah prophesied it in Isaiah 7:14? మీకు తెలుసండి, యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 7:14 ఏమని చెప్పారు? Behold, the virgin shall conceive and bear a son, we shall call his name Emmanuel. ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. Emmanuel means the Lord is with us. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. The angel whose name is Gabriel was sent from God to a city of Galilee named Nazareth to a virgin who was betrothed to a nobleman, Joseph, from the house of David. దేవుని యొద్ద నుంచి దేవదూత అయిన గాబ్రియేలు గలిలయలోని నజరేతు అను పట్టణమందు దావీదు వంశస్థుడైన సత్పురుషుడైనటువంటి యోసేపుకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. And the virgin name is Mary. ఆ కన్యక పేరు మరియా. The angel brought a message from God to Mary is that she is going to give birth to a boy by the Holy Spirit, and he is the Son of the Most High God.
దేవదూత అయిన గాబ్రియేలు మరియా వద్దకు వచ్చి ఏమని వర్తమానం తెలియచేసిందంటే, త్వరలో ఆమె గర్భవతి అగుననియు మరియు అది పరిశుద్ధాత్మ వలన కలుగుననియు, పుట్టబోవు కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా పిలువబడతాడని తెలియచేశాను. who is named as Jesus Christ. ఆయనకు యేసుక్రీస్తు అను పేరు పెట్టబడును. Hallelujah. హల్లెలూయా. Jesus means Savior, Christ means the anointed. యేసు అనగా రక్షకుడనియు, క్రీస్తు అనగా అభిషక్తుడనియు అర్థం. Christ was born in Bethlehem to Mary and kept in a manger as humble and lowly. క్రీస్తు బెత్లెహేం నందు మరియకు జన్మించెను మరియు ఒక పశువుల శాలలో తొట్టెలో పరుండబెట్టబడి దీనుడై సామాన్యుడు వలె ఉంచబడెను. Angels has also appeared to shepherds on that night who were outside the village. They also heard the message that Christ was born for them and they are going to see him in a manger. దేవదూతలు ఆ రాత్రికాలమందు పట్టణానికి వెలుపలున్నటువంటి గొర్రెల కాపర్లు కూడా ప్రత్యక్షమై వారితో, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడనియు అతను పశువులశాలలో తొట్టెలో పరుండు పెట్టబడి ఉండుట త్వరలో మీరు చూతురనియు చెప్పెను. A star has appeared on the sky to the wise men and guided them towards the Savior. ఆ రాత్రి కాలమందు ఒక ప్రకాశమానమైన నక్షత్రము ఆకాశమందు ఉద్భవించి జ్ఞానులను రక్షకుడి యొద్దకు నడిపించెను. And they brought gifts to the gift of the world. వారు లోకానికే బహుమతి అయినటువంటి క్రీస్తు వారికి బహుమానాలు తీసుకుని వచ్చారు. Who is Jesus? ఆయన క్రీస్తు. The shepherds saw Jesus and accepted him as Lord and Savior. గొర్రెల కాపరులు యేసు ప్రభు వారిని చూసి ఆయనను వారి సొంత రక్షకునిగా అంగీకరించారు. Wise men bowed before him and glorified him. జ్ఞానులు ఆయన ముందు మోకరించి ఆయన్ను మహిమపరిచారు. Today, if you are listening to this good news, ఈరోజు ఈ శుభవర్తమానం వింటున్న నీవు, wherever you are, నీవెక్కడ ఉన్నప్పటికీ, whoever you might be, నీవు ఎవరు అయినప్పటికీ, if you accept him as Lord and Savior right now, నీవు ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించాలని ఆశపడితే అది ఇప్పుడే. he will be born inside of you. ఆయన నీలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నారు. You are a new creation. నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. And this will be a real Christmas for you. ఈ సంవత్సరం నీవు నిజమైన క్రిస్మస్ అనుభూతిని పొందుకుంటావు. My dear friends, నా ప్రియమైన స్నేహితులారా, Christmas is not only for righteous but for a sinner who wants to come out of sin. నా ప్రియమైన స్నేహితులారా, క్రిస్మస్ అనేది నీతిమంతుల కొరకు కాదు గాని పాపము నుంచి బయటపడాలని ఆశించుచున్న ప్రతి పాపి కొరకు. God is calling you to accept him. దేవుడు తన్ను అంగీకరించమని నిన్ను పిలుస్తున్నాడు. He said that call unto me I will answer you. ఆయన ఏమని చెప్పారంటే, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని. He does not said call you righteous people. ఆయన నీతిమంతులారా నాకు మొర్రపెట్టుడి అనలేదు కానీ, But he said whoever it might be. ఆయన ఏమని చెప్పారంటే అది ఎవరైనా కావచ్చు, Just call him. ఆయన పిలవండి చాలు. He will fill you with his Holy Spirit and with his joy. ఆయన తన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపుతాడు, ఆయన సంతోషంతో నింపుతాడు. You will become a heir to his kingdom. నీవు ఆయన రాజ్యానికి వారసత్వాన్ని పొందుకుంటావు. Let's pray. ప్రార్థన చేసుకుందామా? Dear God, touch each and everyone here in this place. ప్రియమైన దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు తాకండి. Fill them with your joy and with your love. వారిని మీ ప్రేమ చేత, మీ సంతోషము చేత నింపండి. Those who are inviting you right now, ఎవరైతే మిమ్మల్ని ఇప్పుడు అనుమతిస్తున్నారో, ఆహ్వానిస్తున్నారో, fill them with your presence. వారిని మీ సన్నిధి చేత నింపండి. Let this Christmas joy will be shine on their hearts. ఈ క్రిస్మస్ సంతోషం వారి హృదయంలో ప్రకాశించినట్లు చేయండి. In Jesus' name, యేసు నామమున I pray and ask. అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless you. Happy Christmas. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. క్రిస్మస్ శుభాకాంక్షలు.